హాయ్ ఫ్రెండ్స్, డిస్కవర్ ఆంధ్ర ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి, అలాగే ఏ వయసు వారికి భోగి పళ్ళు పోయాలి, భోగి పళ్ళను పిల్లలకు ఎవరు ముందుగా పోయాలి, భోగి పళ్ళను పోసేటప్పుడు వాటిలో ఏమేమి కలపాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ భోగి పళ్ళను భోగినాడు ఉదయం లేదా సాయంత్రం కానీ, అంటే ఉదయం వీలు కుదరినప్పుడు సాయంత్రమైనా పోయొచ్చు. పిల్లలకు దిష్టి బాలారిష్టాలు తొలగిపోయి పిల్లల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భోగిపళ్ళు తలపై పోస్తారు. పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచుగా ఉంటుంది. తలపై ఈ భోగిపళ్ళు వేయటం వల్ల బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని నమ్ముతారు. సూర్యుని రూపం రంగు కలిగిన రేగుపళ్ళతో రాగి నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తే వాటిని తలపై పోయడం వలన సూర్యుని అనుగ్రహం, శ్రీ లక్ష్మీనారాయణల అనుగ్రహం పిల్లలపై ఉంటుందని విశ్వసిస్తారు. అయితే ఈ భోగి పళ్ళను పోయడం అనేది సాంప్రదాయం ఉన్నవాళ్లే ఆచరించాలా అనే విషయానికి వస్తే దీనికి సాంప్రదాయంతో పని లేదండి. ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళను పోయవచ్చు. 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఎవరికైనా సరే భోగి పళ్ళను పోయవచ్చు. అయితే ఈ భోగి పళ్ళను పోసేటప్పుడు మనం మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు, అనగా మనం ఈ సంవత్సరం నుంచే భోగి పళ్ళను పోయడం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మాత్రం మన పిల్లవాళ్ళకి బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే బేస్ సంఖ్యలో సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. అనగా 1, 3, 5, 7 ఇలా బేస్ సంఖ్య సంవత్సరం ఉన్నప్పుడు మాత్రమే ఈ భోగిపళ్ళు పోయడం అనేది స్టార్ట్ చేయాలి. అలాగే మనం మగపిల్లలకైతే 12 సంవత్సరాలు యుక్త వయసు వచ్చేంత వరకు కూడా పోయవచ్చు. అదే ఆడపిల్లలకైతే వాళ్ళు పుష్పవతి అయ్యేంత వరకు ఈ భోగిపళ్ళను పోయొచ్చు. ఈ భోగిపళ్ళు లేదా రేగిపండ్లు అనేవి సూర్యునికి చాలా ప్రీతిపాత్రమైన పళ్ళు. సూర్యభగవానుడి అనుగ్రహము పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలని మనసులో సంకల్పించుకొని ఈ భోగిపళ్ళను పోస్తారు. ఈ భోగి పండగ గురించి ఒక కథ కూడా వాడుకలో ఉంది. ఈ భోగి పళ్ళను లేదా రేగి పళ్ళను బదిరీ ఫలాలని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చినటువంటి శివుడు వరమిస్తాడు. దీనితో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బదిరీ ఫలాలతో, అనగా ఈ రేగి పళ్ళతో అభిషేకం చేస్తారు. ఈ పండ్లతో అభిషేకం చేయడం వలన సంతోషించినటువంటి విష్ణువు చిన్నపిల్లవాడిలా మారిపోతాడట. అప్పటి నుండి ఈ రేగి పండ్లు భోగి పండ్లు అయ్యాయి. ఇదంతా భోగి రోజున జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు భోగి రోజున భోగి పండ్లు పోసే ఆచారం వచ్చింది. అలాగే ఈ భోగి రోజునే శ్రీ రంగనాథ స్వామితో గోదాదేవి లీనమై భోగాన్ని పొందినది. దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ భోగి పండుగ భోగిపళ్ళు పోయడం అనేది ఈ విధంగా మనకి వాడుకలో వచ్చింది. మరి మనం ఇప్పుడు భోగిపళ్ళు పోయడానికి ఏ ఏ వస్తువులను కలుపుకోవాలో చూద్దాం. ముందుగా భోగిపళ్ళును తీసుకొని అందులో అక్షింతలు, బంతి పువ్వుల రెక్కలు, చిల్లర నాణాలు, నానబెట్టిన శనగల్ని కలిపి ఉంచుకోవాలి. కొంతమంది సాంప్రదాయం ప్రకారం చిన్న చిన్న చెరుకు ముక్కలను కూడా వేసుకొని వాటితో కూడా పోస్తారు. ఆ సాంప్రదాయం మీకు ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోవచ్చు. అయితే ఈ 5ంటిని కలిపి కొంతమంది పోస్తారు. అయితే ముందుగా మనం భోగి రోజున తలారా స్నానం చేసుకొని, ఏ పిల్లలకైతే మనం భోగిపళ్ళు పోయాలనుకుంటున్నామో వారికి కూడా తల స్నానం చేసి చక్కగా వారికి కొత్త బట్టలు ధరింప చేయాలి. ఆ విధంగా ధరింప చేసిన తర్వాత మనం ముందుగా ఇంట్లో పూజ చేసుకోవాలి. మన ఇంట్లో కృష్ణుడి విగ్రహం కానీ లేదా పటం కానీ ఉంటే అక్కడ కూడా చక్కగా పూజ చేసుకోవాలి. ఇంట్లో చక్కగా పూజ అయ్యాక హారతి ఇచ్చాక ముందుగా శ్రీకృష్ణుని పటం ముందు లేదా విగ్రహం మీద ఈ భోగి పళ్ళను పోయాలి. పోసి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ముందు ఇంట్లో పూజ, కృష్ణుడి దగ్గర పూజ అయిన తర్వాత ఆ తర్వాత మన పిల్లలకి మనం భోగిపళ్ళు పోసుకోవాలి. అయితే పిల్లవాడికి ఒక కుర్చీ మీద కానీ లేదా ఒక పీట మీద కానీ కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత వాళ్ళ మీద అక్షింతలు, పువ్వులు వేయాలి. అలాగే ముందుగా వాళ్ళ మీద కన్న తల్లిదండ్రులను భోగిపళ్ళు పోయాలి. అంటే ముందుగా ఒకసారి 3 సార్లు సవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి, అలాగే యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో కూడా ఒక 3 సార్లు తిప్పి ఆ తర్వాత వాళ్ళ మీద భోగిపళ్ళు పోయాలి. ముందుగా తల్లిదండ్రులు పోసిన తర్వాత ఇంట్లో పెద్దవారు, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, అలా ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా పోయాలి.
చేసుకోవాలి. అలాగే ఇరుగు పొరుగు ముత్తైదువులను కూడా పిలుచుకోవచ్చండి. మన కుటుంబ సభ్యుల్ని పిలుచుకోవచ్చు. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ చేత కూడా మనం భోగిపళ్ళు పోయించినట్లుగా అయితే పిల్లలకి వాళ్ళ ఆశీర్వాదాలు అంది మంచి జరుగుతుంది. కాబట్టి చక్కగా పిల్లలకి భోగిపళ్ళు పోసిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించాలి. మన ఇంట్లో 2, 3 పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరినీ ఒకటేసారి కూర్చోబెట్టి ఈ విధానాన్ని ఆచరించవచ్చండి. ఒక్కొక్కరికి చేయాలా అలా ఏం లేదు. ఇద్దరిని ఒకటేసారి 2 పీటల మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఈ విధంగా భోగిపళ్ళు అనేవి పోయొచ్చు. ఈ విధంగా మనం భోగిపళ్ళు పోయడం అయిన తర్వాత ఇంటికొచ్చిన ముత్తైదువులకి చక్కగా మనం తాంబూలాలు కూడా ఇవ్వాలి. ఇస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు లేదా బంధువులు వస్తే వాళ్ళకి స్వీట్స్ కూడా ఇస్తే మంచిది. వాళ్ళు నోరు తీపి చేయాలి. అలాగే ఈ పూజ అంతా అయిన తర్వాత ఆ కింద పడిన రేగిపళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవేవి మళ్ళీ మనం యూజ్ చేయకూడదు. నాణాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. అందులో మనం చిల్లర వేస్తాం కదా, ఆ చిల్లర నాణాలను దానం చేయవచ్చు. అలాగే మిగిలిన ఈ పువ్వులు, రేగిపళ్ళు, చెరుకు గడలు, అక్షింతలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని తీసి గంగలో కలుపుకోవాలి. ఏదైనా గంగలో కానీ లేదా చెట్లులో కానీ వేస్తే చాలా మంచిది. ఈ విధంగా మనం చక్కగా ఈ భోగి రోజున ఈ భోగి పళ్ళుతో పిల్లలకి చక్కగా పూజ చేసి ఆశీర్వదించినట్లుగా అయితే వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే జ్ఞానం అనేది పెరుగుతుందండి. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ భోగి రోజున మనం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఆచరించాలని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.